ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈ రోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏనా అనుకుంటున్నారా? బ్లౌజ్ కటింగే, కానీ ఈసారి టేప్ ఎక్కువ యూజ్ చేయకుండా ఒకటి రెండు ప్లేసులలోనే టేప్ యూజ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోనే మనం బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేయనో చూద్దాం, సరేనా? ఇప్పుడైతే నేనైతే బ్లౌజ్ని ఇలా రెండు ఫోల్డింగ్లు అయితే వేసుకున్నా. ఇలా రెండు ఫోల్డింగ్ల మీద వేసుకున్న. ఈ కోరాస్ అయితే నాకు ఆపోజిట్ లో ఉన్నాయి, ఈ ఫోల్డింగ్ అయితే నా సైడ్ ఉంది. చూసిండ్రు కదా? ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని కింద మనం చూసుకుంటామో ఎంత ఖర్చు తీసుకుంటామో అంత మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఈ డాట్ దగ్గరికి బ్లౌజ్ని ఇట్లా పెట్టాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసి మీద ఖర్చు కొరకు ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, మీద ఖర్చుకు ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు పొడవు వచ్చేసింది. ఇప్పుడు వెడల్పు తీసుకోవాలి. ఈ వెడల్పు తీసుకోవాలంటే ఇప్పుడు ఈ బ్లౌజు ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం బ్యాక్ డాట్ కొరకు ఈ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ కొరకు 1 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లనే ఏం చేయాలంటే ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ఇలా కలిపేసి ఈ వెనకాల ఈ వెనక నెక్ మధ్యలకి ఇలా ఒక ఫోల్డింగ్ మార్కింగ్ చేయాలి. మధ్యలకి మార్కింగ్ చేసి ఈ కింద ఖర్చు వదిలేసి మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల మీదకి మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ అనేది 2 ఇంచులు తీసుకుంటున్నా, ఇక్కడనేమో 2.5 తీసుకుంటున్నా. ఈ నెక్ అనేది మనకు సరిపోద్దా లేదా అన్నది కూడా చూసుకుందాం. ఎవరికైనా ఇట్లానే తీసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న తర్వాత మనకు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ నెక్ చుట్టూ ఇలా 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ సరిపోయిందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ లో ఈడ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా సెంటర్లో. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ను ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఇట్లా పెట్టి చూడండి నాకైతే కరెక్ట్ సరిపోయింది. కనిపిస్తుంది కదా మీకు? నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఎంత ఉంది అన్నది మన బ్లౌజ్ను బట్టే మనం ఇదే షోల్డర్ మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్కి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ కుట్టు కొరకు ఒకటి, ఖర్చు కొరకు ఒకటి, అంతే చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అన్నది ఇక్కడ మనం టేప్తో చూసుకోవాలి. ఒక గీత తక్కువ 5.5 వచ్చింది. అదే ఒక గీత తక్కువ 5.5తోని నేను ఇక్కడ మార్కింగ్ చేసిన. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసి ఇటు కూడా లైన్ డ్రా చేసిన. చేసిన తర్వాత ఈ మధ్యలో ఒక మార్కింగ్ అయితే చూద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. చెస్ట్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇక్కడ ఎంత ఉంది అన్నది చూద్దాం. ఇక్కడికి మార్కింగ్ చేసిన, ఇక్కడ నుంచి సైడ్కి ఒక మార్కింగ్.
ఇక్కడ మాత్రం ఇట్లా 1.5 ఉండే విధంగా చూసుకుంటే అయిపోతుంది. చూసుకొని చంక స్కేల్తో ఇలా చంక రౌండ్ అయితే గీసేయాలి. గీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇది చంక కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు చంక ఎంత ఉన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వరకు ఇక్కడ నుంచి ఇలా పెట్టేద్దాం. ఎంత 7.5 ఉంది చంక. మనకి 7.5 వచ్చిందా లేదా అన్నది చెక్ చేద్దాం. చూడండి మనకైతే కరెక్ట్ 7.5 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేద్దాం. ఇప్పుడు ఈ సైడ్కు ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఇట్లా పెట్టి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇక్కడ మనం బ్యాక్ డాట్ కొరకు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ తీసుకొని ఈ డాట్ పొడవు కూడా 4 ఇంచులు ఉండే విధంగా తీసుకొని ఇలా బ్యాక్ డాట్ అయితే వేసేయాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్కు ఒక 1/2 ఇంచ్ ఇలా మీదికి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి నా సైడ్ వేసుకున్నా, ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ లో ఉంది. చూడండి ఇప్పుడు స్ట్రైట్ కట్ అయితే ఇలా స్ట్రైట్ వేసుకోవాలి. నేను సాదా క్రాస్ కట్ కాబట్టి ఇలా క్రాస్ వేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేయాలి, ఇక్కడ ఈ చంక దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఇక్కడ కింద ఒక మార్కింగ్ వేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఇక్కడ ఒకసారి ఇలా ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నామంటే మనకు కింద మార్కింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ నెక్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా తీసేద్దాం. ఇక్కడ కింద నుంచి 2 ఇంచెస్ కు మార్కింగ్ చేద్దాం. ఇటు సైడ్ కూడా కింద నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. తీసేసి ఇలా డ్రా చేద్దాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అన్నది మనం చూసుకుందాం. ఎప్పుడు కానీ ఫ్రంట్ నెక్ ఉక్స్ వైపు సైడ్ తీసుకోవాలి, ఉక్సుల పట్టి సైడు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ షోల్డర్ జాయింట్ మీద దీన్ని ఇలా పెట్టేసి
ఇలా బయటికి వచ్చేటట్టు ఇట్లా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసి దీనికి ఒక పావించిలా మీకు మార్కింగ్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ ఇలా ఇక్కడ ఒక పావించిలా లోపలికి మార్కింగ్ చేద్దాం. మనకు షేప్ అనేది రౌండ్ షేప్ అనేది మంచిగా తిరుగుతుంది. నేను ఇక్కడ కూడా రౌండ్ నెక్ వేస్తున్నా, ఫ్రంట్ కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ తోని ఇక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2.25 ఇంచులకు ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇటు ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు అనేది 2.5 తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలా కలిపేద్దాం. ఇటు ఇలా 1/2 ఇంచులా మీరు తీసుకోవాలి. ఇక్కడ లో షేప్ అనేది ఇక్కడనే జస్ట్ ఇలా తీసేసుకుందాం. ఓకే, ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇటు కుట్టు మందం కొంచెం క్లాత్ వదిలేసి ఓకే, ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది కొంచెం ఇలా డీప్ తీసేద్దాం. ఇలా డీప్ తీసేసుకుందాం. ఇక్కడ మాత్రం కత్తెరను కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఓకే, చూడండి మనకి ఎంత డీప్ వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి కుట్టుకు వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ చేయాలి. చేసి టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్. ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ కూడా ఈ మధ్యలో డాట్ కూడా 2.5 ఉండే విధంగా ఇట్లా చూసుకొని ఇలా మార్కింగ్ చేసి ఇట్లా వేయాలి. ఇప్పుడు ఈ 2 డాట్లను బేస్ చేసుకొని ఈ 3వ డాట్ అనేది వేయాలి. ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎదురుగా ఇగో టేప్ స్కేల్ని ఇలా పెట్టేసి ఒకసారి ఇలా అనుకొని ఇక్కడ నుంచి ఒకసారి గోరుతోని కానీ ఈ మార్కింగ్ వీల్తో కానీ ఒకసారి ఇలా అనుకొని ఇక్కడ నుంచి టేప్ను ఇది ఇక్కడనే ఉండాలి, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్ను జస్ట్ ఇది ఇక్కడే ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఇట్లా ఒక 1/2 ఇంచు ఇలా సైడ్కి జరపాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడికి మార్కింగ్ చేయాలి. ఇది కూడా ఒక 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఇలా గుర్తు పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందిగా. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఎలా కట్ చేయాలనో చూద్దాం. సరిపోద్ది. ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది. నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నా. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. పెట్టేసి
ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుకు వదిలేసి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఎంత వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ 2.25 వచ్చింది. అంటే ఇక్కడ 2.5, ఇక్కడ 2.25 వచ్చింది. ఇక్కడ మనం 3, ఇక్కడ 3 తీసుకుందాం. కానీ స్టిచ్చింగ్ వేయంగా మాత్రం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఈ క్రాస్ పట్టీలు వేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనం కరెక్ట్ ఉందా లేదా అన్నది చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి. అట్లా చేస్తేనే మనకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనకు చంక దగ్గర ఎక్కువ తక్కువ అనేది రావు. అలా చూడకుండా వేస్తే మాత్రం కంపల్సరీ ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. అది మాత్రం మీరు చూసుకుంటూ చేయండి స్టిచ్చింగ్ చేయంగా. ఇక్కడ 3 తీసుకున్నా, ఇక్కడ 2.25 తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇలా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా కుట్టు కొరకు ఇలా తీసుకోవాలి. ఇది కొంచెం జాయింట్ పడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో కూడా నెక్ అనేది కట్ చేద్దాం.